2015లో వీళ్ళ పెళ్ళయింది. వీళ్ళ పెళ్ళి వల్లూరులో జరిగింది, ఒంగోలు దగ్గర. నేనే వెళ్ళి పెళ్లి చేసి వాళ్ళని ఆశీర్వదించాం. అయితే వీళ్ళకి సంతానం చాలా ఆలస్యమైంది. ఎన్ని సంవత్సరాలంటే దాదాపు 9 సంవత్సరాల సంతానం లేదు. వాళ్ళు ఎంతో బాధపడ్డారు. వీళ్ళ కొరకు నేను ప్రత్యేకించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు కనికరించాడు. కనికరించి దేవుడు మరి చక్కని కుమార్తెను దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. ఈరోజు దేవుడు చేసినటువంటి మేలుకు తగినట్లుగా వాళ్ళు దేవుని సన్నిధిలో సాక్ష్యంతో పాటు వాళ్ళ కుమార్తెకి పేరు పెట్టాలని అడిగారు. యేసు ప్రభు వారు 12 మంది శిష్యులు ఒక మార్గము గుండా వెళ్తున్నప్పుడు ఒక గుడ్డివాడు కనపడతాడు. వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు పాపం చేశాడా, లేకపోతే వీడి కన్నవాడు పాపం చేశారా అని శిష్యులు ప్రభుని అడుగుతారు. ప్రభు అంటాడు, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు కానీ వీడి తల్లిదండ్రులు కానీ ఏం పాపం చేయలేదు, కానీ దేవునికి మహిమ రావటం కొరకు వీడు గుడ్డివాడిగా పుట్టాడు అని చెప్పి ఆ గుడ్డివాడు చూపు పొందే విధంగా దేవుడు చూపును అనుగ్రహించాడనమాట. అప్పుడు దేవునికి అతని వలన మహిమ వచ్చింది. అంటే మన జీవితాల్లో ఒక అద్భుతం జరిగినప్పుడు దేవునికి ఏం రావాలి? మహిమ. దేవునికి మహిమ రావాలి. అలాగే ఈ బిడ్డ అనేకులకు ఆశీర్వాదకరంగా దేవునికి మహిమకరంగా ఉండాలని మహిమా కుమారి అని పేరు పెడుతున్నా. మహిమా కుమారి. ఏం పేరు మీ అమ్మాయి పేరు? ఏంటి? మహిమా కుమారి. వీళ్ళ అమ్మాయి పేరు మహిమా కుమారి. మహిమ జీవితాంతరం దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలని మనం ఆశీర్వదిద్దాం, ప్రార్థన చేద్దాం. రండి. ఏమ్మా నీ పేరేందమ్మా? ఏమ్మా రా. ఏడవదా మీ అమ్మాయి? రే ఏంది ఏదో తినేటట్టుకుందమ్మా. సరే. మహిమా ప్రభావములు గల మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు ఎనలేని స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నీ ప్రియబిడలు అంజయ్ కొరకు లక్ష్మి కొరకు ప్రార్థిస్తున్నాను. ఎంతో కాలంగా ప్రియ బిడ్డలకు సంతానం లేదని ఆ సంతానం లేమిడితో చాలా బాధపడుతూ ఉండగా ప్రభువా సంఘమంతా మేము అందరం కలిసి ప్రార్థించినప్పుడు మా ప్రార్థన మీరు ఆలకించారు. అందును బట్టి స్తోత్రాలు అయ్యా. ఒక యోగ్యురాలు శ్రేష్టమైనటువంటి కుమార్తెను అనుగ్రహించారు. ఆ కుమార్తెకు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో మహిమా కుమారి అని పేరు నామకరణం చేశాం. అయ్యా బిడ్డ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే వెంట తీసుకుని వచ్చి నీకు మహిమ తెచ్చే విధంగా ఈ మహిమ కుమార్తెను సిద్ధపరచమని, కుమారుని సిద్ధపరచమని, తన తల్లిదండ్రులకు కూడా నీ అందరి జ్ఞానం భయం కలిగించి నీ వాక్యపు వెలుగులో నడుచుకునే భాగ్యం దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మహిమ కుమారి ఏళ్ళు ఇంకా కూర్చో.